నమస్తే తెలుగురాజ్యం స్వాగతం. నేను సంధ్య. ఏపీ రాజ్యసభ అభ్యర్థులు లిస్టు ఫైనల్ అయిపోవడం, నామినేషన్ వేయడం మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో అటు జనసేన నుంచి లింగంనేని రమేష్ విషయంలో, దాంతో పాటు చింతకాయల విజయ్కి సంబంధించి ఈ రెండు అంశాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే కూటమిలో ఉన్నారు. గతంలో చింతకాయల విజయ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చేసిన కామెంట్స్ ను ఎలా మర్చిపోతారు? 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డ్యాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడని 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి అన్న అంశానికి సంబంధించి కొంత వ్యాఖ్యలు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మొన్నటి వరకు చింతకాయల విజయ్ని పక్కన పెట్టేశారు. ఆ రేస్ లో అసలు చింతకాయల విజయ్ పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ సడన్ గా చింతకాయల విజయ్ని ఫైనల్ చేయడం వెనుక ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి, అంటే జనవరి ఎండింగ్ లో ఫిబ్రవరి స్టార్టింగ్ లో మీరు చాలా క్లియర్గా చెప్పారు చింతకాయల విజయ్కి రాజ్యసభ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు అనేసి. ఆ పేరు తెర మీదకి రాగానే చాలా రకాల అంశాలు రావడంతో అదే ఫిబ్రవరి ఎండింగ్ లో అతన్ని కొత్త పక్కన పెట్టారు అనేసి అంటే ఒక మంచి విశ్లేషణ మీరు చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు విజయ్ని కన్ఫర్మ్ చేయడం ఏంటి, ఏం జరుగుతుంది? చింతకాయల విజయ్ గారి కనుసన్నలలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగాలన్నీ కూడా అవి కర్తవ్యోన్ముఖంగా అవి 24/7 పనిచేస్తున్నటువంటి విషయం ముందుగా ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాం. ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించిన సమస్త సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చింతకాయల విజయ్ మరియు ఆయన మిత్ర బృందం, వాళ్ళ యొక్క సాంకేతిక బృందం ఏదైతుందో వాళ్ళు పూర్తిగా వీటిని వాళ్ళు అనుసంధానించి వాటిని ముందుకు తీసుకెళ్తున్న విషయం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే మొదట్లో చింతకాయల విజయ్ గారి పేరు పూర్తి స్థాయిలో రాజ్యసభకి వారు పరిగణలోకి తీసుకున్న వయస్సు రీత్యా 29 ఎన్నికల నాటికి అయ్యన్న పాత్రుడు గారు కార్యరంగం నుంచి ఆయన నిష్క్రమించి, అంటే ఆయన పూర్తి స్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లో, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన పరోక్షంగా ఆయన తన సేవలు పార్టీకి అందించాలనుకున్నా, నియోజకవర్గానికి అందించాలనుకున్నా ఆ విధమైన నిర్ణయం ఆయన తీసుకోవాలని నర్సీపట్నం నియోజకవర్గం నుంచి చింతకాయల విజయ్ గారు పోటీ చేయాలని భావించిన మాట అయితే వాస్తవం. అయితే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, చింతకాయల విజయ్ గారి పేరు జనవరి ఫిబ్రవరి నెలల్లోనే పరిశీలనలో ఉందన్న పేరు వచ్చినప్పుడు, పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏమైందంటే పెద్ద ఎత్తునప్పుడు కూడా చింతకాయల విజయ్ గారి మీద విమర్శలు వెల్లువెత్తాయి. అతని ప్రవర్తన పట్ల కావచ్చు, మాట తీరు పట్ల కావచ్చు, నడవడిక పట్ల కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున వ్యతిరేకతని ప్రదర్శించారు. ఆ వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా చింతకాయల విజయ్ గారి పేరుని అసలు తెర మీదకి రాకుండా తెర వెనకే చింతకాయల విజయ్ గారి పేరుని అట్టే పెట్టేసి రకరకాల పేర్లను తెర మీదకి తీసుకొచ్చారు. కిలార్ రాజేష్ గారి పేరు తీసుకొచ్చారు, వర్లరామయ్య గారు ఆయన ఆశిస్తున్నారని ఆయన పేరు తీసుకొచ్చారు, అట్లాగే కాపు సామాజిక వర్గం నుంచి బండారు నరసింహారావు గారి పేరు తీసుకొచ్చారు. ఈ ఒక్కొక్క పేరు తీసుకుని వస్తూ సరిగ్గా నామినేషన్ల ప్రక్రియ ఇంకా మొదలవుతుంది. ఇంక ప్రకటించాలనుకునే సమయానికి వెంటనే చింతకాయల విజయ్ గారి పేరుని ప్రకటించి వాళ్ళు చింతకాయల విజయ్ గారు చేయాలనుకున్నటువంటి న్యాయాన్ని లోకేష్ గారు, ఇట్స్ టోటల్లీ టీమ్ లోకేష్ అండి. ఇవాళ మనకి సానా సతీష్ గారిని కొనసాగించిన, భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చిన, లేకపోతే చింతకాయల విజయ్ గారిని తీసుకున్నా కూడా ఇది మొత్తం లోకేష్ గారి ఇష్టానుసారంగానే జరిగిందన్నమాట అయితే వాస్తవం. అంటే కిలార్ రాజేష్ గారి పేరు ఆ మధ్యకాలంలో ప్రముఖంగా వినిపించేది. చింతకాయల విజయ్ది ఆల్మోస్ట్ ఆల్ కనుమరుగైపోయింది. ఎక్కడ ఎలాంటి స్మెల్ కానీ విజయ్ని మళ్ళా పరిగణలోకి తీసుకుంటున్నారన్న ఇది కానీ ఎక్కడ వినిపించకుండా అలా సడన్ గా తీసుకురావడం ఈయన స్ట్రాటజికల్గా చేశారు. పైగా ఏంటంటే కిలార్ రాజేష్ గారి పేరుని ఇక తెర మీద నుంచి తప్పిద్దాం అనుకున్న సమయానికి ఏం చేశారంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, ముందుగా కథనాలు కావచ్చు, వార్తలు కావచ్చు, వండి వార్చేటటువంటి మీడియాకి వయసు రీత్యా వయసు ఇంకా ఉంది కాబట్టి, ఇంకా చిన్న వయసు
వయస్కుడే కాబట్టి కిలార రాజేష్ని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నారు, ఎవరినైతే తెర మీదకు తీసుకురావాలనుకుంటున్నారో అప్పుడిప్పుడే తెలియదు అనేటటువంటి వార్తా కథనాలు వెలువరించారు. వెలువరించిన తర్వాత ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన విజయ్ చింతకాయలు గారు కావచ్చు, లేకపోతే కిలార రాజేష్ గారు కావచ్చు, వీళ్ళిరువురు సమవయస్కులే అనమాట. అంటే రాజ్యసభకి ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, రాజ్యసభకి నామినేట్ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్థాయి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సాంఘిక హోదా కావచ్చు, వాళ్ళ యొక్క నేపథ్యం కావచ్చు, వీటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అర్థాలే మార్చేశారని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఒక గుర్తింపు, దీనివల్ల ఇలాంటి విద్యార్థికులు వెళ్ళడం వల్ల మన రాష్ట్ర తరపు నుంచి చేసిన సేవను ఆయా రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వారిని పెద్దల సభకు పంపించడం అనేది ఆయా రంగాల్ని విశేషంగా ఆయా రంగాలకి ఇచ్చేటటువంటి గుర్తింపు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని పరిగణలోకి తీసుకునేవారు. ఇప్పుడు రాఘోపాలరావు గారికి రాజ్యసభని ఎన్టీ రామారావు గారు కట్టబెట్టినప్పుడు అప్పుడు కొంత చర్చ జరిగింది. అంటే సినిమా నటుడు మీరు ఎలా ఇది చేస్తారు అప్పుడు కూడా వచ్చింది చర్చ. వచ్చినప్పుడు ఏంటంటే రాఘోపాలరావు గారి పూర్వపు నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యం చాలా బలమైన నేపథ్యం అండి. ఎందుకంటే ఆయన సోషలిస్ట్ నాయకులతో కలిసి సోషలిస్ట్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన చాలా బలమైనటువంటి భూమిక పోషించారు. సోషలిస్ట్ నాయకులతో కలిసి ఆయన ప్రయాణం చేశారు సోషలిస్ట్ పార్టీలో. తర్వాత రంగస్థలానికి ఆయన చేసినటువంటి సేవ, తెలుగు నేల మీద రంగస్థలానికి చేసినటువంటి సేవ, ఒక నటుడిగా ఆయన కీర్తిశేషులు అనేటువంటి నాటకంలో బైబిడిపేట రాధాకృష్ణ గారు రాసిన కీర్తిశేషుల నాటకంలో మురారి పాత్ర ద్వారా ఆ భావితరం నటులకి, ఆయన సమకాలికులతో పాటు భావితరం నటుల మీద రాఘోపాలరావు గారు వేసినటువంటి విశేషమైనటువంటి ముద్ర, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అప్పుడు తీసుకుని ఆయన సోషలిస్ట్ పార్టీకి చేసిన కార్యక్రమాలు కావచ్చు, రంగస్థలానికి చేసిన సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. కేవలం తెలుగు సినీ కళాంతలికి చేసిన సేవలు మాత్రమే కాదు, ఇట్లా రామారావు గారు అప్పుడు చెప్పినటువంటి విషయం నాకు ఇప్పటికీ గుర్తు వస్తుంది. అట్లా ఏంటంటే ఒక స్థాయికి చెందినటువంటి వాళ్ళని నామినేట్ చేయటం, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకోవడం అనేది మీకు సబబుగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా చింతకాయల విజయ్ గారి పేరు ప్రకటించిన తర్వాత ఏంటంటే గతంలో చిరంజీవి గారి గురించి అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ అందరూ మళ్ళీ తీసుకొచ్చి ఆ వీడియోని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ దానిని వైరల్ చేసి, అంటే గతంలో కూడా ఆయన పేరు వచ్చినప్పుడు అదే వీడియోను వైరల్ చేయడం వల్ల కొంత స్తబ్దుగా అయిపోయింది. ఇప్పుడు మరలా నామినేషన్కి తీసుకురావడంతో కూటమిలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి కదా. బాలకృష్ణ గారు శాసనసభ సాక్షిగా వాడు వీడు ఎవడు అన్నప్పుడే శాసనసభలో ఉన్న జనసేన శాసనసభ్యులు ఎవరూ కూడా పెదవి విప్పలేదు, అందరూ మౌనముద్ర వహించారు. అంతకంటే అవమానం మరొకటి ఉండదు. పొత్తు ధర్మం అన్నప్పుడు, పొత్తు ధర్మంలో భాగంగా అన్నప్పుడు ఏంటంటే మన కుటుంబ సభ్యుల్ని ఎవరైనా కించపరిచినా విమర్శించినా మీరేంటంటే దానికి ఖచ్చితంగా సమాధానం ఎవరో ఒకరు చెప్పి తీరాలి. కానీ అటువంటి శాసనసభ సాక్షిగా ఎవరు అటువంటి చర్య వాళ్ళు చేపట్టలేదు. ఎవరు ఏ ఒక్క మాట కూడా వాడు బాలకృష్ణ గారి మాటలను అసలు ఖండించే ప్రయత్నం చేయలేదు వాళ్ళు. అలా ఇప్పుడు ఆయన చింతకాయల విజయ్ గారి బాధ అంతా ఏంటంటే గతంలో చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పినప్పుడు వీళ్ళు కకావికలైపోయి ఓడిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అనమాట. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసేది, చిరంజీవి గారు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది, మేము ఓడిపోయాం అనేటటువంటి బాధ ఉంటుంది. అది సహజమే ఎవరికైనా. దాన్ని మీరు నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు, దానిని మీరు చాలా నిర్మాణాత్మకంగా సహేతుకంగా మీరు విమర్శించవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు మీరు పార్టీ నెలకొల్పి మీరు అధికారంలోకి రావడానికి మీరు విశేషంగా ప్రయత్నించి మీరు అధికారంలోకి వచ్చి మేము వెనకబడి ఉంటే దానిని మేము స్వాగతించేవాళ్ళం. మీ వల్ల మీరు అధికారంలోకి రాలేదు, మేము అధికారంలోకి రాలేదు, తిరిగి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చేలాగా మీరు మీ పార్టీ ఇదయిందండి, అట్లా మీరు నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. అంటే వాడు వీడు దౌర్భాగ్యుడు అనేటటువంటి పదప్రయోగాలు ఒక చిరంజీవి గారు లాంటి లెజెండ్ని, చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ని, చిరంజీవి గారు లాంటి వివాదరహితుడిని, అతని వయస్సుకి ఏమాత్రం సంబంధం లేకుండా అతను ఏ విధమైనటువంటి దీంతో మాట్లాడాడు అన్నది ఆ రోజు చిరంజీవి గారి అభిమానుల్ని చాలా కలవరపరిచింది, కలచివేసింది అభిమానుల హృదయాలు. ఆ రోజు ఆ అభిమానులే ఇవాళ మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అయినా, ఎందుకంటే ఆ రోజు మా అన్నయ్యని ఇలా అన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిలో ఇష్టం అండి. అది వాళ్ళ పార్టీ, తెలుగుదేశం పార్టీ.
అందులో ఎవరికి ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు. ఇవాళ భాష్యం రామకృష్ణ గారి గురించి ఎవ్వరికి ఎక్కడ ఏ విధమైన ఆక్షేపణ రావటం లేదు. ఎందుకంటే ఆయన ఒక టీచర్ స్థాయి నుంచి, ఒక లెక్చరర్ స్థాయి నుంచి, అక్కడి నుంచి ఒక విద్యా సంస్థల అధినేతగా ఆయన విద్యారంగానికి చేసినటువంటి సేవలు కావచ్చు, అట్లాగే ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి కూడా గతంలో మనం చెప్పాం. మన తెలుగు రాజ్యంలోనే మనం మాట్లాడుకున్నాం. మనం ఫస్ట్ రివీల్ చేసింది కూడా మనమే చెప్పి మొట్టమొదట అసలు సోషల్ మీడియాకి సంబంధించి భాష్యం రామకృష్ణ గారి పేరు ఆయన ఎన్నికవుతున్నారు, నామినేట్ చేయబడుతున్నారు అనేటటువంటి విషయం మొట్టమొదట తెలియజేసింది మనమే తెలియజేశాం. ఓకే, మరి ఆల్రెడీ ఇంకా నామినేషన్ వేశాక ఫైనల్ అయిన తర్వాత దీన్ని ఇంకా చేసేది ఏం లేదు. మరి అభిమానులు ఎలా చల్లారబరుస్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు. ఎందుకంటే లింగంనేని రమేష్ గారిని ఆ సామాజిక వర్గం నుంచి తీసుకున్నారు, ఇంకెవరు దొరకలేదా అంటూ కొంతమంది బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది యాడ్ అయ్యేసరికి ఆజ్యం పోసినట్టుగా ఉంది. మరి ఎంతవరకు ఎలాంటి కామెంట్స్ చేస్తారు, సమాధాన పరుస్తారు అనేది చూడాలి. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.